ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఓం యుక్తాహార వికారాయ వివిక్తస్థలవాసినే మలయాళయేంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. జగత్పతే హరి వేణుగోపాల జగత్పతే హరి వేణుగోపాల జగదోద్ధారా జయ నందలాల జగదోద్ధారా జయ నందలాల మధురాధిపతి హే కృష్ణ గోపాల మధురాధిపతి హే కృష్ణ గోపాల మధుర మధుర హే గాన విలోల మధుర మధుర హే గాన విలోల. బాలకృష్ణ భగవానికి సద్గురు మహారాజ్ కి హర నమ పార్వతీపతి హర హర మహాదేవ్. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం యొక్క ఉపోద్ఘాతాన్ని నిన్న మనం చాలా వరకు చెప్పుకున్నాం. అర్థమైందా? ఈ ఉపోద్ఘాతంలో నిన్న చెప్పుకునే విషయం ఏమిటి అంటే, యోగము అంటే ఏమనుకున్నా? యోగము అంటే సమాధి. ఇంకొక యోగం వచ్చారా? అది యోగము అంటే అప్రాప్త ప్రాప్త పూర్వం లేనిది ఇప్పుడు కలిగింది. దీన్ని కూడా ఏమంటారు? యోగము. యోగము అంటే ఉపాయం. ఏదో ఒక ఉపాయం ద్వారా మనం చేస్తున్న పనిని ఏమి సార్థకతను అందరం అలా గమనిస్తామని మనం చేరడం. అలానే భగవద్గీతలో మనకి ఎన్ని ఉపాయాలు? 18 యోగాలు, 18 ఉపాయాలు మనం చెప్పుకున్నాం. ఆ ప్రకారంగా చెప్పుకుంటూ అర్జునుడు ఏడిస్తే ఏమొస్తుంది? భగవద్గీత. అది కదా అర్జునుడు మనకి ఇలా ఇప్పుడే ఇలా చాలా తింటూ ఉన్నాం. నిన్న అది నిన్న మనం ఏం చెప్పుకున్నాము? అర్జునుడు ఏడిస్తే ఏమైంది? వచ్చింది యోగం అయింది. యోగం అంటే ఇప్పుడు ఏంటి? అర్జునుడు ఏడ్చాడు, అది యోగం అయిపోయింది. నిన్న మనం చెప్పుకున్నాం. మనం ఏడిస్తే రోగం అయిపోతుంది. అర్జునుడు అదే ఆయన ఏడుకో యోగం. కొంచెం ముందు రండి, వచ్చి మీ ఎండ మొఖానికి కూడా దానికి వచ్చేసి పర్లే. అది ఇంకా ఎండలేదు వేసుకో. అది అర్థమైంది కదా. ఆ ప్రకారంగా మనకి అలాగనే పరీక్షిత్ మహారాజు
ఏడ్చాడు. వారం రోజుల్లో మోక్షాన్ని పొందగలనా పొందలేనని. అక్కడికి ఆ ఏడుపు ఏమైంది, ఆయన మోక్షాన్ని పొందింపజేసింది. మనందరికీ మోక్షం పొందిన గ్రంథాలు ఇచ్చేసిన ఆ ఏడుపులు ఊరకాలతో పోలే. అర్థమైంది మనకు పెద్ద మళ్ళీ ఇప్పుడు 6 ఏళ్ళలో 10 అధ్యాయులు గుర్తించినాడు. అర్థమైంది కదా. ఆ ప్రకారంగా ఈయనైతే 18 ఆయన ఒక 10 గుర్తించారు పురాణం, అష్టాదశ పురాణాలు, అందులో భాగవతం పురాణం. ఆ విధంగా రాముడు వాటిని ఏమనుకున్నాం, తీర్థయాత్రలందరికీ వెళ్ళి తిరిగి అవన్నీ చూసి ప్రజలకు దుస్థితులు చింతించి ఇంకా ఎందుకు ఈ జీవితం, మనకి వివాహం వద్దు, రాజ్యాలు వద్దు, ఏదో ఆత్మజ్ఞానం పొందడం ముఖ్యం కానీ బుర్ర మటనేలా కాలు కరగనేలా అన్నటువంటి ఉద్దేశంతో అతడు ఏమి తినకుంటూ ఊరుకుంటే నాకు ఉద్దని వైరాగ్యం ఉంటే అప్పుడు మళ్ళీ ఈ యొక్క యోగవాసిష్టాన్ని చక్కగా 32,000 శ్లోకాలు చెప్పిన అర్థమైంది కదా. చెప్పి ఆయన కూడా దుఃఖం పోయింది, మళ్ళీ ఇలా చేరుకున్నాడు, వివాహం చేసుకున్నాడు. ఆయన ఒక్కడికి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నాడు కాబట్టి వివాహం చేసుకోవడం వీడు పర్లేదు. కానీ పరీక్షిత్ మహారాజు ఆయన అర్జునుడు కూడా చక్కగా రాజీ చేరుకున్నాడు. అన్ని వేదాంతం వింటే వైరాగ్యం వచ్చి ఎక్కడికో పోతామని భయించేది అందరూ రావడం లేదండి. కాబట్టి మీకు ఆ భయమే లేదును అధ్యక్షారు ఏమంటారు. అది సరే. ఆ ప్రకారంగా ఇప్పుడు ఇక ఇందులో అనేక ప్రకటనలు ఉన్నాయి. ఈ నిర్వహణ ప్రకటన ఒకటి, అందులో కొన్ని ముఖ్యాంశాలన్నీ కూడా ఒక లైన్లో చెప్పుకుందామని. దానికి ముందు కొన్ని చెప్పారు ఎవరికి, రాములు వారు. దానికి ముందుగా కొన్ని చెప్పారు, నిర్వహణ ప్రకటన ముందుగా కొన్ని ప్రకటనలు చెప్పారు కాబట్టి దాని సారాంశాన్ని కూడా చెప్పుకొని ముందుకు వెళ్దాం. అయితే ఆ చెప్పినటువంటి దాంట్లో చెప్పారు ఆయన వాసనాక్షయమే మోక్షము చెప్పాడు ముందు ప్రకరణాలు పుస్తకాలు. వాసనాక్షయమే మోక్షం. మోక్షం అంటే ఏమిటి అని అనుకుంటాం కదా. మోక్షం అంటే ఏది అనుకుంటాం. అందుకు దాన్ని కూడా కొంతమంది రాఘవ విషాద వర్ణన అని పేరు పెట్టుకున్నారు. అర్థమైంది. అర్జున విషాద యోగము ఎలాగో రాఘవ విషాద వర్ణన అని అందులో చెప్పారు. ఎట్లా మరంటే అపేషేన పరిత్యాగో వాసనానాం ఏ ఉత్తమః మోక్ష ఇత్యుచ్యతే బ్రహ్మత్వైవ విమలక్రమః చెప్తున్నారన్నమాట. అశేషేణ వాసనానాం పరిత్యాగః యః ఉత్తమః, ఎవరైతే ఉత్తముడో. ఉత్తంటే ఏమనుకున్నా మనం, పైకి లేచేవాడు. ఉత్తిష్ట అంటారు కదా. ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ అంటే పడుకున్నా లేవయ్యా అని గోవిందా నేర్పుతున్నా. కాబట్టి ఆ ప్రకారం ఉత్తమ, ఈ విధమైనటువంటి తమ అంటే ఇంకా అందులో గొప్పవాడు. అందుకు ఎవడు ఉత్తముడు అసలు ఏం చేయాలి? అశేషేణ పరిత్యాగ వాసనానా, వాసనల్ని సంపూర్తిగా విడిచిపెట్టాలి. వాసన అంటే ఏమిటి? ఇక్కడ ఏదో మనం ఒక చెప్తుంటే ఇది కూడా మనకే వాసన వస్తూనే ఉంటాయి. చెప్పుకోండి పెట్టాం మనం, అది వాడు తీసుకెళ్ళి 2-3 రోజులు వాడు వచ్చినాడు, ఇక మనకి అందించే వస్తాడు. ఇక ఆ వాసన మనకొక్కదే మనొక్కరికి వస్తుందా? ఇది అందరికి వెళ్తాడు. ఒకరికి వాసన ఉండాలంటే ఈ వాసన మొత్తం అంతా చోటుకెళ్తాడండి మనం. అయితే ఇక్కడ వాసన అంటే ఇది దుర్గంధ వాసన, సుగంధ వాసన కాదు మనకి. అయిందా? వాసన అంటే మనం అనుభూజన్య జ్ఞానం సంస్కార అయింది కదా. అనుభూజన్య జ్ఞానం సంస్కారం. అనుభవం అంటే ఇప్పుడు మనకి ఈరోజు చక్కగా చక్కెర పొంగలి ఏ రోజు తిన్నాం. ఇదేం పడింది మనకి? చక్కెర పొంగలి అయిపోయా, ఆ తిండి అయిపోయా, అన్నీ అయిపోయాయి. అయితే మనకేం పడింది ఇక్కడ? అది అయిపోయిన తర్వాత రేపు మళ్ళీ చక్కెర పొంగల్ ఉండేదనుకో, ఈవేళ చక్కెర పొంగలికి రేపు చక్కెర పొంగల్ కొన్ని తేడా మాకు తెలుసుకోవాలి. దాన్ని బాగా వేస్తే పర్వాలే, ఇది తగ్గించినా ఈవేళలాగా రేపు మనం అంతా ఏమయ్యా నిన్నటికి ఈవేళకి ఎంత తేడా ఉంది అంటే అది చక్కెర పొంగల్ అయిపోయినా జీర్ణం అయిపోయినా ఆ సంస్కారం అనేది మనకి. దాన్ని వశిష్ఠ మహర్షుల వారు వాసన అని పేరు పెట్టారు. వాసన అనేది పేరు పెట్టారు.
ఆ సంస్కారానికి ఋషి మాస్టర్ ఏం పేరు పెట్టారు? వాసన. వాసన అన్నా ఏమి, సంస్కారం అన్నా ఒక్కటే. అనుభవజన్య జ్ఞానం సంస్కార. అనుభవజన్య జ్ఞానం ఏంటి? సంస్కారం. సంస్కారజన్య జ్ఞానం స్మృతి. సంస్కారం వల్ల పుట్టినటువంటి జ్ఞానం ఏదుందో దాన్ని ఏమంటారు? స్మృతి అంటారు, జ్ఞాపకం. అట్లాగే ఈరోజు మనం లేదు అనుకుంటే అక్కడ ఏంటి? ఆ అనుభవం పోయింది, ఆ వాసన పడింది, దానివల్ల ఇవాళ పుట్టింది ఏమిటంటే జ్ఞాపకం అయింది. అందుకని ఈ విధంగా మనకి అనేక జన్మల నుంచి ఈ సంస్కారాలన్నీ వస్తూ ఉన్నాయి. తెలుస్తుంది కదా, ఈ జన్మలో కొన్ని సంస్కారాలు, అలా వచ్చే జన్మలో కొన్ని సంస్కారాలు. ఈ సంస్కారాలన్నీ కలిసి మనకు ఒక పెద్ద 100 కేజీల బరువు మోయినంత బస్తా అయితే ఎలాగో ఒకడు ఎత్తుకోలేడు, మొయ్యలేడు. ఆ విధంగా సంస్కారాలు మనకి వస్తుంటాయి, ప్రతిదీ ఎప్పటి నుంచి వస్తుంటాయి కదా. వాటిని వాసనలు అంటారు కదా. అయితే ఆ వాసనలు 2 విధాలు ఉంటాయి. ఒకటి చెడు వాసన ఉంటుంది, 2 మంచి వాసన ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ మనం చక్కగా మంచి సంపంగి పువ్వులు, ఆకు సంపంగిని ఉంటున్నాయి కదా, పుష్పాలు ఆకు రంగుగా ఉంటాయి. ఆ పుష్పాలు దాన్ని ఇక్కడ చెట్టుండి ఆ కాయలు వస్తే ఎలా ఉంటాయి? మంచి వాసన పీల్చుకోవాలనే ఉంటుంది లేదా. ఆ విధంగా మంచి వాసనలన్నీ కూడా మనకి సహకారాన్ని అందిస్తాయి. ఎంతసేపు ఆ గాలి వచ్చిన వద్దాను, అదే ఉద్గానం వచ్చింది అనుకోండి, మనం ఒకసారి బస్సుల్లో పోతాం, ట్రైన్లో ఆ కోళ్ళ ఫారాలు పెడతారు. ఇక ఆ వాసన చూస్తే ఎలా ఉంటుందంటే ఇల్లు మొత్తం ముంచేస్తుంది. ఎప్పుడు దారి వస్తుంటుంటాయి అన్నమాట. ఈ చెడు వాసన ఏమవుతుందంటే మనకి ఆ స్వాభావికంగా ఉన్నటువంటి స్థితిని మార్పు చేస్తుంది. స్వాభావికంగా ఉన్న స్థితిని మంచి గాలి ఉత్పత్తి చేస్తుంది, అంతే కదా. ఆ విధంగా మంచి వాసన మనకు సహాయపడుతుంది అన్నమాట. చెడు వాసన అనేది మనకి విరోధిస్తుంది. అందుకే సంస్కారం, మంచి సంస్కారాన్ని మనకి అభ్యాసం. అయితే 2 సంస్కారాలు మళ్ళీ విడిచిపెట్టాలి అంటారు. ఈ వాసన, ఆ వాసన, 2 వాసనలు ఎప్పుడు సంపూర్తిగా పోతాయో అప్పుడు ఏమవుతుంది? మోక్ష ఇత్యుచ్యతే. మొట్టమొదటి మంచి వాసన అభ్యాసం చేసుకోవాలి, సంస్కారాన్ని. తర్వాత దానింతటి చెడు సంస్కారాన్ని పోగొట్టుకుంటాం. అందుకని ఈ ప్రకారంగా మనకి చెప్తున్నారనమాట. వాసన త్రివిధ ప్రోక్త అనుకున్నది అనమాట. శుద్ధ చ మలినా తథా. మలినా జన్మనో హేతు, శుద్ధ జన్మ వినాశిని. ఒకటి మలిన వాసన, 2 శుద్ధ వాసన. అయితే 2 వాసనలు ఉంటే నష్టం ఉందంటే మలినా జన్మనో హేతు. మలిన వాసన మలిన వాసన అంటే ఏంటి? మనకి చెడేంటి? వేద నిషిద్ధమైనటువంటి కర్మల యొక్క వాసన ఉంటుంది, ఆచరణ వాసన. అది ఏమవుతుంది అంటే మనకి జన్మన హేతు, జన్మకి మన జన్మకి కారణం అవుతున్నాయి. ఆ వాసన నుంచి మన జన్మకి కారణం అవుతుంది. జన్మకి ఎప్పుడు కారణమైందో దీనివల్ల మనకేంటి? నష్టమే కానీ లాభం. ఆ జన్మ మేడి ఆ వాసనను బట్టి ఉత్తమ జన్మ కావచ్చు, మధ్యమ జన్మ కావచ్చు, అధమ జన్మ కావచ్చు. ఇప్పుడు మానవుల్లో ఉత్తముడు ఉంటాడు, మధ్యముడు ఉంటాడు, అధముడు ఉంటాడు, అధమాధముడు కూడా ఉంటాడు. అర్థమైంది కదా. ఇందులో కూడా చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా. ఈ ప్రకారంగా మరి ఈ వాసన జన్మ ఇంకొకసారి మన వాసన బట్టి పశుపక్షాలను కూడా దారితీస్తూ ఉందన్నమాట. అందుకని అక్కడ జన్మన హేతు అన్నారు. అది మంచి జన్మ కావచ్చు, అథవా నీటి జన్మ కావచ్చు, మన వాసనను బట్టి ఆ జన్మ ఉంటుందన్నమాట. అందుచేత చెప్తున్నారు మనకి అది. ఇక శుద్ధ జన్మ వినాశిని. ఏది మనకి అంటే జన్మ వినాశిని శుద్ధ. మనకి జన్మని చరితార్థంత మొత్తం జన్మజన్మల్ని కూడా అనేక జన్మ వచ్చిన సంసారం సాగర్ యొక్క ప్రవాహాన్ని శుద్ధవాసన ఏం చేస్తుంది? నివారణ చేస్తుంది. శుద్ధవాసన. ఇక మన శుద్ధవాసన అంటే ఏమిటి, మలిన వాసన అంటే ఏమిటి విచారించుకుంటున్నా. అయితే మరి శుద్ధవాసన అనేటువంటిది మనం చక్కగా రోజు మనం
తెల్లవారులేసి భగవంతుణ్ణి ఏదో మనకు వచ్చినంత సమయం పావు గంట అర్ధ గంట చక్కగా పూజ ధ్యానమో జపమో చేసుకుంటామన్న వాసన ఇది సంస్కారం కదా. ఇది మనకేమైంది? శుద్ధాసనం. అలాగనే ఈ ఆధ్యాత్మ యొక్క శ్రవణాన్ని మనం చక్కగా విందామన్నది ఏమైంది? ఇంకా శుద్ధవాసనలో మరి కొంచెం పైకి తీసుకెళ్తుంది అన్నమాట. ఈ ప్రకారంగా సరే మనము ఇతరులకి మన జీవితంలో ఒక జంతువు కూడా అపకారం చెయ్యమని సంకల్పం ఉంది కదా, ఇది శుద్ధాసనం అనమాట. దీని లేదా మనకి ఏదో ఒకటి వాళ్ళకి ఏంటి, ఒక వస్త్రము లేదా ఒక కంచము, ఒక గ్లాసు, ఒక ఔషధము, ఏదో ఒకటి అటువంటి దీనులకు మనం సహకారం చేస్తామన్నటువంటి భావన కూడా ఇవన్నీ ఏమిటి? ఈ శుద్ధాసనం ఇవన్నీ. అదే మనం ఇంకా మరిన వాసన ఇంకేంటి? మనకన్నా ఉన్నత వాళ్ళని చూసి తెలియదు కదా, ఇంత ఉన్నతికి పోయాడంటే కారణం ఏమిటి అని మొదలు పెడతామన్నమాట. దీనికి ఏదో బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఇక అక్కడి నుంచి ఆ ఉన్నతిని మనం దించడానికి ప్రయత్నం చేయడానికి చేసే క్రియను ఏమంటారు? మలిన వాసన. అర్థమైందా? అలాగనే ఒక మంచి ఇటువంటి అన్నిటికీ మనం ఒక రాక ఏదో ఒక దగ్గర జరుగుతుంటాయి మాటలు, ఆ మాటలు ఈ మాటలు, అందులోనే కూర్చొని అలాగే దినాల కాలం గడిపిస్తూ ఉంటుంటారు. వాళ్ళకి కొంతమంది ఆధ్యాత్మిక శ్రవణం అంటే హోడదు, అలా 3 4 గంటలు ఎక్కడెక్కడో కోటలు తిరుగుతూ ఉంటుంటారు. ఇక మరి ఇంకేమో చెప్పు దేవాసులు అందుకని అవన్నీ అవసరమైన పనులు చేసుకోండి, వద్దాలి, దానికి కాదు. అనవసరంగా మాత్రం మన టైంలో వెయిట్ చేస్తాం. అక్కడ మళ్ళీ ఒక సంస్థానం పడిపోతుంది. చెడ్డ వయసులో మళ్ళీ 10 సార్లు అది పడిపోతున్నాడు మళ్ళీ. అందుకని ఈ ప్రకారంగా మనకి వాసన మనం శుభేచ్ఛ మంచి గ్రంథాలు చదవాలి, అని వాటిని విచారణ చేయాలి. మన మనస్సులో ఉన్నటువంటి ఏవైతే స్థూలంగా భావనలు ఉంటాయో అవన్నీ సూక్ష్మ మనం చేసుకోవాలి. మనం అంతఃకరణాన్ని ఏకాగ్రత తెచ్చుకోవడానికి ప్రయత్నం మనం చేసుకోవాలి. ఆ విధంగా మనకి ఎప్పుడైతే ఇవన్నీ ఉత్పత్తి అవుతున్నాయో ఏ వాసనలు ఇవి? శుద్ధవాసన. ఈ శుద్ధవాసన ఏమవుతుంది? జన్మజన ప్రవాహానికి మనకి అద్దుతుందన్నమాట. అందుచేత రామా అని చెప్తున్నారనమాట. మలినో జన్మనో హేతు శుద్ధ జన్మ వినాశిని. అది కాబట్టి మనకి ఇవేం చేస్తుంది అంటే అవిద్యాది మలదోషములన్నీ తీసివేస్తాయి. శుద్ధవాసన వల్ల లాభం ఏమిటంటే అవిద్య దేహంతో సాధారణ్యాన్ని పొంది ఈ శరీరము కంటే అన్నిటికి ఒకటి లేదు అన్నటువంటి ఏ వాసన అయితే మనకు ఉన్నదో ఆ వాసనని ఈ యొక్క వేదాంత శుద్ధ వాసన ఏం చేస్తుంది? అందదు. ఇక ముందు వాసన కోసం ఒక కథ చెప్పినాను, మీకు గుర్తు కథ మీకు అందిస్తాను, చెప్పండి. ఇప్పుడు ఏంటి, ఒక ఆయన ఒక తప్పు చేస్తే జైల్లో వేశారు. గుర్తొచ్చింది అందరికీ? జైల్లో వేశారు. ఆ జైల్లో వేస్తే అని 12 సంవత్సరాల జైల్లో ఉంచేసినారు. 12 సంవత్సరాలు జైల్లో ఉంచేసినారు. 12 సంవత్సరాలు జైల్లో ఉంచితే ఆ 3 సంవత్సరాలకు ఒక మేనేజర్ మారుతారు జైల్లో. అలా 3 మారిపోయారు. అయితే 4వ వారు వచ్చిన తర్వాత లెక్క చూసుకునేసరికి వీరి 12 సంవత్సరాలకి 10 రోజులు ఎక్కువ అయిపోయిన తర్వాత వాడు అరే లిస్ట్ చూసుకున్న స్టాక్ అని అందుకున్నారు. చూస్తే 10 రోజులు ఎక్కువ అయిపోయాయి. ఈ ముద్దాన్ని విడిపించినారు. అదే 10 రోజులు ఎక్కువ అయిపోయింది కదా అని వచ్చినారు. వచ్చిన తర్వాత అయ్యా నేను ఒక తప్పు చేశాను అన్నారు. ఎవరు? ఓహో నువ్వు కూడా తప్పు నేర్చుకున్నావు అన్నారు. మేమిద్దరు తప్పులే, నేను తప్పు చేసిందిగా అర్థమైంది కదా, దొంగగా వచ్చేపోతాను జైలు. నువ్వు కూడా తప్పు చేసి మేనేజర్గా పాటు నీవు అదృష్టవంతుడు కదయ్యా. ఆ తప్పు నేను చేయలేదన్నాడు. 10 తప్పు చేసావంటే నిన్ను 10 రోజుల ముందు విడిచిపెట్టవలసింది, లేట్ అయిపోయింది, అది నేను చేసిన తప్పు అన్నాను. దానికైనా ఇప్పుడు ఏమైపోయింది, మళ్ళీ నేను జైలుకి వస్తాను కదా, అప్పుడు ఈ 10 రోజులు తగ్గించుకున్నాడు. అర్థమైందా? అప్పుడు ఈ 10 రోజులు తగ్గించుకోమంటాడు. ఇదేమి చూడండి, ఎన్నాళ్ళు ఉన్నా ఇక నేను జైలుకి రాకూడదనే వాసన మాత్రం అర్థమైంది. ఇంకా నేను జైలుకి రాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్న వాసన మాత్రం అర్థమైంది కదా, వాసన అది. ఇంకోటి మీకు చెప్పిందే అది మీకు చెప్పక్కర్లే.
గుర్తు చేసి వదిలిస్తాను. ఎందుకంటే వాసన అంటే ఎలా అర్థం మీకు తెలియదంట. ఒక ఆయన పుట్టినప్పుడే ఏం ఉంగరం బంగారం కూడా కొట్టేసాడు లేదా గుర్తురాదు కుమార్ గారు మర్చిపోయింది కదా. వాసన అంటే తెలియాలి కదా, మరి ఏంటి వాసన అని. వాడి పూర్వజన్మలో ఒక దొంగ ఎవడు సరే వాడు ఏదో అయిపోయిన తర్వాత లేక సంతానం కలిగింది. ఆ నడిచేమో ఏమి ఆ సంతానం తీసినప్పుడు బయటకు వచ్చి చూసుకోండి, దాని చేతిలో ఉంగరాడు ఎక్కడ పడిపోయిందా అని చూస్తే వీడి చేతిలో ఉంది. వీడిని చిన్నపోలో ఎందుకు పట్టుకోండి, వీడి పోవడం కలిగి ఉందట. వాడు ఇప్పుడు పుట్టాడు, పుట్టగానే వాడికి చేసే ప్రాక్టీస్ ఉంది కదా, ఏ ఉంగరం దొరికితే ఇదే వాసన ఏమి లేదు, ఆ సంస్కారమే వాసన అంటారు. అందుకని వాసనానుదయో మోక్ష, వాసన నాతే మోక్ష అన్నారా. అందుకని చెప్తున్నారు ఈ ప్రకారముగా ఈ వాసన ఇప్పుడు ఇంకవన్నీ డబ్బాలు వేసినా 6 మాసాలు పోయి తీసేసినా ఏమవుతుంది, ఆ వాసన మాత్రం వదలదు. దాన్ని వదిలించుకోవాలంటే మళ్ళీ నీళ్ళేసి నానబెట్టి 3 నెలలు కష్టపెడితే ఆ వాసన వదులుతుంది అనమాట. అందుచేత ఈ ప్రకారముగా ఇప్పుడు మా స్వాములు వారు దాన్ని కట్ చెప్పేవారు వాసన వచ్చినప్పుడు, ఆ వాసన వదలదాడు గురువు గారు విజయానంద స్వామి. ఏంటంటే కాశీలో ఒకళ్ళు వేస్తున్నట్టే చదువుకుంటాడు. చదువుకుంటుంటే ఆ గురువు గారికి ఒక కూతురు ఉంది. ఆ గురువు గారి భార్య ఉంది కదా, ఈ చదువుకున్నవాడు బ్రహ్మాండంగా చదువుతూ ఉన్నాడు, వీడికి మన పిల్లలు ఇచ్చేది చాలా వచ్చు, ఈ రోజుకి ఆ రోజు వేదం బ్రహ్మాండంగా ఒప్పచెప్పిస్తున్నారు. ఎందుకంటే అయ్యగారికి కొంచెం విచారణ ఉంటారు, అమ్మగారిని చూడగానే పోలీస్ చేత మంచివాడు వచ్చాడు కదా, ఈ చెత్త కదా మంచివాడు ఎవరు వస్తారు, 12 సంవత్సరాలు నా సంతలో ఉన్నాడు, బ్రహ్మాండంగా 8 చేతులు ఉన్నాయి అన్నారు. తొందరపడకు, అప్పుడే తొందరపడకు, చూద్దాం. ఏం చూద్దామంటే ఒక రోజు మాత్రం వీడు ఇచ్చాడు, వీడి గోత్రనామాలు బాగానే చెప్తున్నాడు. ఓం తెలుస్తాయి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇది పట్టుకొని చెప్పాలి ఎవరన్నమాట, వీడు బ్రాహ్మణుడు అవునా కాదని అర్థం కదా. అచతుస్సాగర పర్యంతం ఓ బ్రాహ్మణే సంభోతు కాశ్యపావత్త నైద్రువ కాశ్యపతి గోత్ర అవస్కంద సూత్ర యజుశేఖాధ్యాయి సామాంగ శర్మ అహం భోగి వాళ్ళు మనకి అలా ఆ ప్రకారం చెప్తుంటారు. వీళ్ళన్నీ మొత్తం బాగానే చెప్పేసాడు. సరే ఇది డౌట్ వచ్చింది, ఇంకో గురువు గారికి పిల్లనిద్దామంటే ఒక పని చేయను, నేను పాటలు చెప్పేటప్పుడు ఆ వెనకతన్నా మంచి బాగా గడిచికారు తీసుకురా, అది మాత్రం వెనక పెడతాను తెలియకుండా పెట్టు తెచ్చిపోతాడు. ఇక అది బాగా వెనక పెళ్ళకి అలా అన్నాడు. ఎవడో తెలిసిపోయి వీడు తిరిగిలేమో బ్రాహ్మణ రాజుకు వచ్చినట్టు చూసిన కొంగ మొలిగిపోలేదు చరణిస్తే అది వాసన ఉంటుంది కదా, మరి ఎన్ని వ్యవసాయం వేసుకున్నా ఆ పాత వాసన ఉంటే అప్పుడు వచ్చేస్తుంటుంది అనమాట. దానికోసం కొంత ఎంత చెప్పినాడు అంత చదువుకునేటప్పుడు ఏమైపోయింది, మళ్ళీ వచ్చేసింది ఆ వాసన. అందుకని వాసనతోటి చేంజ్ చేసుకోవాలన్నారా. ఈ విధంగా పునర్జన్మాంకురం త్యక్త్వా స్థితా సంభృష్ట బీజవతు దేహార్థం ధ్రియతే జ్ఞాత జ్ఞేయో శుద్ధేతి చోచ్యతే. కాబట్టి పునర్జన్మాంకురం త్యక్త్వా, పునర్జన్మకి కారణమైనటువంటి అంకురమైతే ఉన్నదో దాన్ని ఏం చేయమన్నాడు, త్యక్త్వా విడిచిపెట్టమన్నారు. మన జన్మకి కారణమైనటువంటి అంకురం ఏమిటది, దాన్ని ఏం చేయమన్నారు, త్యక్త్వా విడిచిపెట్టమన్నారు. జన్మకి అది మనం ఏమిటో మనం తెలుసుకోవాలి. రోజు వేదాంత శ్రవణాన్ని మనం చేస్తూ ఉంటుంటే, రోజు ధ్యానం చేస్తూ ఉంటుంటే పునర్జన్మకి కారణమైనటువంటి బీజం ఏమిటో మనకి తెలిసిపోతూ ఉంటుంటాయి, మనం తెలిసిపోతూ ఉంటుంటాయి. కాబట్టి అది సంభృష్ట బీజవత్తు, దాన్ని చేయమన్నారు తెలిసిన సంభృష్ట బీజవత్, సమ్యక్ భ్రష్ట సంభృష్ట. పునర్జన్మకి కారణమైతే బీజాన్ని చక్కగా మనం కళాయిలో వేరుశనగ పప్పు వేసి పల్లీలు అంటాం కదా, ఆ పల్లీలు బాగా రేపినామనుకోండి అప్పుడేమవుతుంది, ఇవ్వతాయా. ఇప్పుడు మనము ఆ పల్లీలు తీసుకెళ్ళి మనం ఈ సంవత్సరం 4 మొక్కలు కావాలని వెళ్ళామనుకోండి, అది ఆ పునర్జన్మకి హేతువైన బీజం దాంట్లో మనం ఏం చేసినాం,
రేపిస్తాం. అందుకనే ఆ పునర్జన్మకి కారణభూతమైనటువంటి బీజము నష్టమైపోయింది అయింది కదా. అలాగనే ఇప్పుడు మనము ఈ వేదాంత శ్రవణ ద్వారా అయింది కదా, మనం చేసినటువంటి ఈ సాధనల ద్వారా ఏమిటి లాభం అని అడుగుతారు కదా కొంతమంది. మరి ఈ పునర్జన్మకి ఏ జన్మలు ఎలా వస్తే మనకి ఏం తెలుస్తుంది? అందుకని మన కర్మల వలన ఇప్పుడు మనకి ఇప్పుడు మంచి పనులు చేసినాము, తప్పులే దీనికి జన్మ పొంది ఇంతకు ముందు చేసినటువంటి చెడ్డ పనుల ద్వారా ఇంకా ఏదైనా మనకి ఏమి ఈ మానవమైనటువంటి జన్మ రావడానికి ముందు అవకాశం ఉంటుంటుంది. కానీ ఈ స్టాక్ ఉంది ఇప్పుడు, ఇది మంచిదే. కానీ ఆ జన్మ వచ్చేసిందనుకో మనకి మొట్టమొదట ఇది ఆ జన్మ నుంచి మళ్ళీ ఈ జన్మకు తావాలంటే తెలియదు కదా. ఈ పుణ్యం ఉంటుంది, ఈ పుణ్యం ఉంటుంది. కానీ ఇంతకుముందు జన్మకి మానవ జన్మ ఎత్తి ఇంకో పశుపతి జన్మ ఎత్తవలసినటువంటి యోగ్యత మనలో సంచితంలో ఆగి ఉంటే ఆ జన్మ మనకి వస్తుంది అనమాట. అందుకు ఈ పునర్జన్మకి హేతువైనటువంటి బీజాన్ని ఇప్పుడు మనం దగ్ధం చేసామనుకోండి, ఆ జన్మ ఉండదు, ఈ జన్మ ఉండదు, మోక్షాన్ని మనం చక్కగా పొందుతాం అన్నమాట. అది చెప్తున్నాడు. ఈ విధంగా సంపృష్టి చేయవచ్చు. మనం చూడడానికి మాత్రం రేగిన గింజ పచ్చి గింజ ఒక్కలాగే ఉంటుంది. అలాగనే మానవుల్లో చూడడానికి ఏ వ్యవహారం తీశారు వాళ్ళు అని అన్నట్టే ఉంటుంది. అర్థమైంది కదా. అయ్యో మనకు మాత్రం ఏ వ్యవహారం లేదు చెప్పండి అంత అర్థమైందా? ఉన్నా గింజలు రెండు సమానంగా కలిగినా జన్మాంకునికి నష్టమైనటువంటి వాసన సంస్కారం చేసుకున్నది ఒకటి ఉంది, జన్మకి హేతువైన సంస్కారంగా ఇంకోటి కనబడుతుంది. అందుచేత మనము వీటి ద్వారా మనకు లాభం ఏమిటి అంటే ఆ జన్మకి హేతువైనటువంటి బీజాలన్నీ కూడా అవుతుంది, నష్టం అవుతుంది. ఒకవేళ అప్పుడు మన జన్మకి ఎత్తాలనుకున్నామని పూర్తి నష్టం అయిన తర్వాత ఇక అది తన ఇష్టం అనమాట. ఒకవేళ కోరుకుంటే దానికి కారణ జన్మ మంచి జన్మే వస్తుంది. అన్ని మొత్తం నష్టం అయిపోయింది అనమాట. కారణభూతమైంది ఇది వెళ్ళి దాన్ని దగ్ధపరిచేసింది దీన్ని ఆ బీజాన్ని, అదనమాట. అందుకని పునర్జన్మానుకూలం త్యక్త్వా స్థితా సంభృష్ట బీజవత్ దేహార్థం ధ్రియతే జ్ఞాత జ్ఞేయో శుద్ధేతి ఉచ్యతే. మనం అనుకున్నాం కదా, శుద్ధం అంటే ఏమిటంటే ఇది అన్నమాట, జన్మ రాహిత్యం అనేది. అలాగా మరి పునర్జన్మకి కారణమైంది ఏంటంటే మలినం అనమాట. ముందు మలినం ఒకటి శుద్ధము, ఒకటి మలినం చెప్పినారు. శుద్ధం అంటే ఏమిటంటే ఇది అనమాట. వేగిరి గింజగా మనం మన యొక్క చిత్తాన్ని చేసుకోవడమే శుద్ధమైనటువంటిది. అజ్ఞానసు ఘనాకార ఘనహంకారశాలిని పునర్జన్మకరి ప్రోక్త మలినా వాసనా బుధి. మంచి మంచుకొండ ఉందనుకోండి, ఆ మంచుకొండ ఎలాగ ఉంటుంది? గట్టిగా దట్టమైనట్టు ఉంటుంది అనమాట. అది ఘనీభూతమైనటువంటిది. ఆ విధంగా ఎవరికైతే ఈ అజ్ఞానం ఘనీభూతమై ఉందో, నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపులైన భావనే ఆయనకి లేకుండా ఈ దేహాత్మ భావన ఎవరికైతే ఉండిపోయిందో, దేహాత్మ భావనతో ఎవరైతే పోయినాడో పరమాత్మ యొక్క భావనను మనం మనసులో స్మరించుకుంటా ఎవరు దేహాత్మ భావంతోనే తిరిగి విడిచిపెట్టినాడో అతను ఏమంటాడు? పునర్జన్మకని ప్రోక్త. మంచి జన్మ ఎత్తనే కాదని లేదు, ఇది వ్యక్తులు అనమాట. అది మనం చేసే క్రియల వల్ల భగవద్గీత చెప్పినట్టు శుచీనాం శ్రీమతంగే యోగ భ్రష్టోవి జాయితే. శుచివంతులు శ్రీమంతులు వాళ్ళ ఇంట్లో పుట్టి అక్కడి నుంచైనా మళ్ళీ మనం అందుకుంటాం అన్నమాట. అందుకని ఈ ప్రకారముగా చెప్తున్నారు. పునర్జన్మకరణి జీవన్ముక్తేషు దేహిషు వాసనా విద్యతే శుద్ధ దేహే చక్ర ఇవ భ్రమహాం. ఇంకా చెప్తున్నారు అనమాట. ఇక అపునర్జన్మకరణి అంటే ఏమిటి? పునర్జన్మము లేకుండా స్థితిని ఇప్పుడు ఉంటుండగానే ఎవరైతే చేసేసుకున్నారో ఈ శరీరంలో వారు ఉన్నా వాడు ఏమైనాడంటే జీవన్ముక్తులైనాడు. అర్థమైంది కదా. ఇప్పుడే ఈ జన్మలోనే మనం పునర్జన్మకి హేతుభూతమైనటువంటి విషయాలు ఏమీ లేకుండా చక్కగా మనం శ్రవణము మననము నిధిధ్యాసనము ఇవన్నీ చేసుకుంటూ ఆధ్యాత్మిక పదంలో మనం వ్యవహారంగా మనకు ఉన్న పనులన్నీ చేసుకుంటూ మనం దృష్టి మనకి ఏదైతే ముఖ్యం ఉందో ఎన్ని పనులు చేసినా అక్కడ పోతే అయింది కదా. ఎందుకు అంటే మనం వేదాంతం చెబుతుంది మనము రేపటికి రూపంటూ ఇప్పుడు మనం 100 సంవత్సరాల ప్రభుత్వానికి గ్యారంటీ కార్డు ఎవరైనా రాసిస్తే
మనకు గొడవలే, ఎందుకు అంటారు అర్థమైందా? ఇక రాత్రి పనులు బ్రహ్మాండమైనటువంటి పనులు చేసుకుంటూ చివరికి ఆ పరీక్షిత్ మహారాజు లాగా 7 రోజులు సెలవు తీసుకొని ఎవరినో ఒక పెద్ద ఆయన తెప్పించుకొని 10,000 ఇచ్చేసానికి ఇక వ్యవసాయం తెప్పించుకొని అర్థమైందా మనం అవి చేసుకోవచ్చు. ఆయన మనకు తెలియదు కదా, అది చెప్పేవాడు ఎవరు లేడు కాదు. ఎవరు కొంతమంది అడుగుతారు ఏం స్వామి ఆయుధ్యం చెప్పేస్తా, ఆయుధ్యం చెప్పడం మాకు రాదండి, ఉన్న ఆయుధ్యంలోనే ముక్తి పొందని ప్రయత్నం చేసుకున్నాను, ఇది పెద్ద పని అయిపోవాలి, ఇక అంత ఆయుధ్యాలు అయిపోతాం, అంత ఆయుధ్య నివారణ. కాబట్టి మనం అందుకని ఇది మనం నిత్యం విన్నట్టే ఉంటాయి. ఏం నేను చెప్పిందే ఈరోజు చెప్తూనే ఉంటున్నారు స్వామి చెప్పిన అదేలే, అది మాకు ఏడు కొత్తగా ఉందా, ఒక ఆట ఒక పాట ఏమి కాదు, ఎప్పుడు ఇదే కదా అనుకుంటా. అది పట్టారా స్వామివారు మేము మాకే ఇసుకుంటే మీ వారికి ఎందుకు అక్కడ స్వామి వినేది స్వామి ఉపన్యాసం మొదలైతే బయటకు వెళ్ళిపోయేవారు. మేమయ్యా బయటకు వెళ్ళిపోయి అదే మాకు తెలిసిపోయింది కదా అనేవారు. నీకు ఏం తెలిసిపోయింది మొత్తం తెలిసి అప్పుడే తెలిసిపోయిందా, అలాగే ఇప్పుడు అంత కూర్చోలేవారు. అది స్వామివారు ఇప్పుడు పిల్లలకి ఒక పాట అయితే మ్యూజిక్ రాగానే ఇదే పాట తెలిసిపోదా లేదా, వాళ్ళు మనకన్నా ముందు వాళ్ళు చెప్పేస్తుంటారు ఆ పాటలు. ఆ ప్రకారంగా స్వామి ఉపన్యాసం మొదలెట్టే మాకు తెలిసిపోయింది అనమాట. ఈ రోజు ఉపన్యాసం ఇదే కదా అని వెళ్ళిపోతే కౌరు పెట్టి అదే అలాగనుకోకూడదు. ప్రతిరోజు ఒక నూతన విషయాలు వస్తూ ఉంటుంటాయి. అది పట్టేసిందా మీకు అప్పుడే గట్టిగా కోపడి ఎలా మొహం పెట్టుకుంటారు, మళ్ళీ మంచినీళ్ళ గంట దగ్గరికి 4 సార్లు పిస్తుకెళ్ళి రాదు, అప్పుడు మీకు అప్పుడే ఇచ్చిందే ఇది మొదలు వెళ్తారు అనమాట. అర్థమైంది. అందుకని ఇది పట్టినట్టే ఉంటుంటారు. ఏం పట్టిందంటే ఉంటుంది, అంతా పట్టింది కానీ తోట పట్టలేదు, మర్చిపోయారా, అంతా పెట్టింది కానీ తోట పట్టినట్టు ఉంటుంది అనమాట. అందుకోసం దీనికి వింటూనే ఉండాలి. అందుకే చెప్తున్నారన్నమాట. ఇది అపునర్జన్మకరణి జీవన్ముక్తేషు దేశిషు వాసనా విద్యతే శుద్ధాదేహే చక్రైవ బ్రహ్మ. అయితే మరి ఈ వాసన పోవాలంటే ఏం చేయాలి? జన్మాంతర శతాభ్యస్త రామ సంసార స్థితి. ఈ సంసార స్థితి ఉంది కదా, ఇది జన్మాంతర శతాభ్యస్త, అనేక 100 జన్మల నుంచి కూడా మనకి పుట్టుక రావడం పోవడం తెలుసా. మనకి ఎన్ని జన్మల నుంచి వస్తూ ఉన్నాము. ఇప్పుడు మనకి ఒక 30 జన్మల ముందు మన తాత పేరు తెలుసా? మరి ఇప్పటి నుంచి తాతలు వస్తున్నారు మనకి. ఇప్పుడు ఇంచుమించు 100 జన్మలు అంటే 100 తాతలు ఉన్నారా లేదా ఎవరికైనా తెలుస్తుందా? తెలియదు. కానీ ముగ్గురు మాత్రం గుర్తుపెట్టుకుంటామన్నమాట. ఆ పిండాలన్నీ పెట్టేటప్పుడు వంతులు గారు అడుగుతుంటారు, మీ నాన్నేరి వాళ్ళ నాన్నేరి వాళ్ళ నాన్న. అప్పటికే కాశీలో ఆ నాన్న పేరు మా తాత పేరు గుర్తు చేసుకొని ఫోన్ చేసి వస్తున్నాడు ఒకటి. అదే గుర్తుండదు. మూడోది మన తాత పేరు మొత్తాత పేరే గుర్తుండదు. ఇంకెక్కడ మనకి అర్థమైంది కదా, మన మొత్తాత పేరే మనకు గుర్తులేదు. అందుకని చెప్తున్నాడు ఆయన, ఈ సంసార స్థితి ఉన్నదే ఇది జన్మాంతర శతాభ్యస్త రామా సాచిరాభ్యాస యోగేన వినా నక్షీయతే క్వచిత్. ఒకరోజు 2 రోజులు రామా ఇది రాకండి. చిరాభ్యాస యోగేన చిరకాలం ఏమంటారు, చిరకాలం అన్నిట్లోనూ చిరంజీవిగా ఉండాలని కోరుకుంటాం, సాధనలో మాత్రం చిరంజీవి. ఆశీర్వాదంతో స్వామి చిరంజీవి భావం, నీ సాధన చిరంజీవి అవ్వబోతుంది. నాకు చాలే 3 నెలలు 6 నెలలు చెప్పాలి కానీ సాధన చిరంజీవి అయితే. కాబట్టి జీవితం ఎలాగ చిరంజీవత్వం చెందుతూ ఉన్నదో సాధన కూడా చిరంజీవత్వం చేసుకోవాలి. చేయలేదనుకోండి పని, ఏదైనా పని మిగులుతారా, సంతోషిస్తారా? మనం ఈ సాధన చేయకుండా ఉన్నాం అనుకో, ఎంత పని చేస్తే మాత్రం సంతోషం ఎవరికైనా, ఏదో వంక చెప్తూనే ఉంటుంటారు. అర్థమైందే, ఎంత పని చేసిన రాత్రి పగలు ఏదో వంక చెప్తూనే ఉంటారు. కొంతమంది మళ్ళీ ఒళ్ళు దాచుకో పని చేస్తూనే ఉంటారు, ఎవడో ఏదో వంక పెడతారు. అప్పటికి ఏమైపోతుంది మాకు చెప్పండి. ఎంత పని చేస్తే ఏమిలే అనిపిస్తుంది కానీ మళ్ళీ అన్నాడు ఆ పని మాత్రం చేయబుద్ధి చేయకుండా ఉంటుందా? ఎందుకంటే ఆ కర్మాలు ఆడిదనమాట, ఇక దాని తోలు వెళ్తూనే ఉంటా. అందుకని ఎంత పని చేసినా చెయ్యండి వద్దాన్ని అని విచారణ అన్నటువంటిది రోజు చేసుకుంటున్నా. మనస్సులో ప్రశాంతత ఉండాలంటే విచారణ చాలా అవసరం. ఏమంటారు? మనస్సు
ఈ అవకతవకల్లో ఈ అలలలో అటు ఇటు ఓకుంటా ఉండాలి అంటే ఈ విచారణ అవసరమే. అవసరం. ఎక్కడ ఏది లేకుండా ఉంటుందా? ఎవరికి ఆ మానవ జీవితం మరి సన్యాసి కానీ, యోగి కానీ, భోగి కానీ, చక్రవర్తి కానీ, రారాజు కానీ అర్థమైందా? ఈ త్రిగుణముల యొక్క సంస్కారంతో ఏమి లాభ నష్టాలకి గురైపోతూనే ఉంటుంటా. మరి ఆ లాభ నష్టాలకు గురైనప్పుడు ఇక లాభం వచ్చినప్పుడు పొంగిపోవడం కానీ, నష్టం వచ్చినప్పుడు కుంగిపోవడం కానీ ఇది ఎక్కడ పోతుంది? పోదు. ఇది పోదు అనమాట. జపం చేస్తే పోతుంది అంటే చేసినంతసేపే ఉంటుంది అనమాట. ఆ జపం పడి మొదలెడతారు. అర్థమైంది కదా? అందుకని అది జపధ్యానం వద్దా కావాలి. ఎందుకంటే ఆ మనస్సుని ఒక కాసేపు అయినా కంట్రోల్ చేస్తాయి అన్నమాట. అయితే పూర్తిగా కంట్రోల్ ఏం చేస్తుంది అంటే ఈ ఆధ్యాత్మికాన్ని కంట్రోల్ చేస్తాయి. అయిందా? అందుకని చెప్తున్నారు చిరాభ్యాసే యోగి నవీన నక్షియతే క్వచిత్ అన్నారు. అక్కడ చూసేదంత విశేషం. ఎవరికైనా అభ్యాసం లేకపోతే, ఇది చాలా కాల ప్రయత్నం లేకపోతే ఆ వాసన సంస్కారం అనేది నష్టము కాదు అంటున్నారు. ఇప్పుడు ఒక బ్రహ్మచారి 96 ఏళ్ళు నేను పెట్టారు, 99 ఏళ్ళు నుంచి పెడితే అంతవరకు ఆయన జీవితంలో చాలా గొప్పనేటువంటి అనుష్ఠానంతో ఉన్నారు. ఇంకొక 15 నిమిషాలకి టైం ఉందనగా ఒక ఆ మృత్యుజావతి ఎంతమందిని చూసింది కానీ ఇటువంటి వాడిని నభూతో నభవిష్యత్తి, ఇటువంటి గొప్పవాడిని నేను చూడలేదు, ఒక్కసారి పలకరించి వద్దామని ఆయనకి వెళ్ళింది. మృత్యుజావతి వెళ్ళింది. మృత్యుజావత మనం భయపడిపోతాం. అర్థమైంది కదా? ఆయన వెళ్ళి అచ్చా నీవు చక్కనేటువంటి కలంకం లేనటువంటి బ్రహ్మాండమైనటువంటి మంచి అనుష్ఠానపరుడు నీలాగా ఉన్నవాడు ఎవడు లేదయా అని ఇందులో చెప్పింది. అర్థమైందా? ఆయన అంటారు అవి నహి హై, అవి 15 మినిట్ బాకీ హై అన్నారు. ఇక నా ప్రాణం పోవడానికి 15 నిమిషాలు ఉంది. ఈ 15 ఏ ఆపరిస్తుందో ఏది ఆపరిస్తుందో చెప్పలేమన్నాడు. అర్థమైందా? నువ్వేమో నాకు సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నావు, ఈ 15-20 నిమిషాలు నాకేమో పుట్టేస్తాడు, నాకు ఎక్కడ పోవద్దు, అందుకని ఇంకా నాకు నేను చేయించలేదు అన్నాడు ఆయన. అర్థమైందా? అందుకని ఆ చిరాభ్యాసే 2-3 అయిపోయింది, 2-3 ఏళ్ళు అయిపోయింది మన సాధన. ఇక అప్పుడు మనమే మొదలెడతామన్నమాట. ఈ సాధన చేసిన వాళ్ళు ఉన్నారా? నేను చేసిన సాధన అది మొదలెడతానమాట. చాలా చేశాను కదా అంటే నాకు సిద్ధి వచ్చింది కాబట్టి ఇక నేను సాధన కౌశికుల్లాగా ఇంక నేను సాధన చేయగలనుకుంటాను. అంతే కదా? ఏమైంది కౌశికి చెప్పండి. ఆయన తప్ప చేస్తున్నారు. చేస్తూ ఉంటుంటే ఒక కొంగ దెబ్బేసింది. ఆ దెబ్బకి ఎవరు చూస్తే కొంగ మైండిపోయి ఇక నా సాధన పూర్తి అయిపోయింది అనుకోండి. ఇదే మన సాధన ఎవడో నేనేమంటే అయిపోతుంది, అదే సాధన పూర్తి అయిపోవడం. ఇప్పుడు సాధనలు అవే వస్తాయి. అంటే ఇది ఏం ఆత్మలే అదేసింది అయిపోయింది. ఇక దీనివల్ల ఎవరు చూసినా పోయింది కదా. అది ఇప్పుడు పోయింది అంటే చెప్పండి తన సాధన ఎంత నష్టం అయిపోయింది. తాను చేసే సాధనలో ఖర్చు పెడితే కదా పోయిందే. ఇది ఎలా ఉంటుంది అంటే ఈ సాధన అంతా ఒక ఏదో వ్యర్థమైనటువంటి దానికి ఉపయోగించడం. అలా కాకుండా సాధన అన్నటువంటిది చేస్తూ ఉన్నప్పుడు అంతర్గత ధర్మాల్లో ఉన్నటువంటి వాసనాక్షయాన్ని పూర్తిగా చేసుకుంటూ పూర్తిగా మనస్సు కావాలి, చేసుకోవాలి. మనకి ఏమిటంటే పోయేది శాంతి కాదు. శాంతి అంటే ఉన్నప్పుడే శాంతి వస్తేనే మనకి మోక్షం కలిగినట్టు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముఖ్యతి స్థిత్వా శ్యామంత కాలేపి బ్రహ్మ నిర్వాణం వచ్చేది. ఏషా బ్రాహ్మీ స్థితి, ఏ స్థితి ఉంది కదా ఇప్పుడు మనకి చెప్పినటువంటిది ఈ జీవన్ముక్త స్థితి. దీన్ని ఏమన్నారు? బ్రాహ్మీ స్థితి అన్నారు. ఏషా బ్రాహ్మీ స్థితి. ఇంకేమన్నారు? ఏనా నైనాం ప్రాప్య విముఖ్యతి. ఏనా ఇటువంటి స్థితిని ప్రాప్య పొంది నా విముఖ్యతి. మరి ఇప్పుడు మోహాన్ని పొందండి. మోహం అనేది ఒకటే. అన్ని లోకమేశ్వరులన్నీ కూడా ఇవన్నీ ఏమిటి? మోహజనకం. అంటే అజ్ఞానం వల్ల పుట్టినటువంటి కారణం అన్నమాట. అందుకు ఈ స్థితిని మాత్రం ఎదురు పొందరు అని చెప్పినారు. ఎవరు? ఈ మనం సాధన విచారణ శివుడికి ఎప్పుడు కూడా అది బ్రాహ్మీ స్థితి పాత్ర నైనాం ప్రాప్య విముఖ్యత స్థిత్వా శ్యామంత కాలేపి
చూసారా? ఈ స్థితి అంతకాలంలో కూడా ఉన్నది అనుకోండి, ఇంకా గొప్పది. ఈ స్థితి మనకి ఒకవేళ లేకపోయినా నష్టం లేదు. మనకి ఇప్పుడు స్టాండర్డ్ అయిపోయిన స్థితి అంతకాలంలో కపవాత పైత్యముల ద్వారా మనకి స్మరణ ఉండదు. మనం ఎక్కడ ఉన్నామో మనకే స్మరణ ఉండదు. మనల్ని ఇంకా స్మరించేది ఎక్కడ ఉండదు చెప్పండి? ఏమంటారు? మనల్ని ఇక్కడ తీసి అక్కడ వేసింది కూడా మనకి తెలియదు. ఆ బెడ్ నుంచి ఈ బెడ్లో మార్చేది కూడా మనకు తెలియదు. ఇంకా తెలియకపోయినప్పుడు అర్థమైందా? ఇంకా ఏది మనకి కారణం దాని ఉంటుందా? అప్పుడు చెప్పారు భగవంతుడు, అంత కాలేపి అన్నాడు. కాలేపి అంటే అంతకాలం తీసుకుంటారు అని, ఇది ముందు ఉంటూ అంతకాలం నందు కూడా ఉంటే మంచిదని మనకి చెప్పారు ఆయన. అర్థమైంది కదా? అందుకు అది ఏమిటి? అదే బ్రహ్మ నిర్వాణం. ఇప్పుడు మన నిర్వాణ ప్రకారం చెప్పుకుంటున్నాం కదా, మరి అదే నిర్వాణం అంటే ఏమిటి? బ్రహ్మ ప్రాప్తి. నేను అనుకున్నాను కదా, నిర్యాణం అంటే నిర్యాణం అంటే మరణం, నిర్వాణం అంటే మోక్షం. ఇంతే. ఈ ఆఫీసు బాబెట్టారా? అర్థమైందే? నిర్యాణం అంటే మరణం, నిర్వాణం అంటే మోక్షం. అది కాబట్టి ఆ వా కోసం ఎంత కష్టపడాలి, ఈ ఆ కోసం కష్టమే అక్కర్లే. అర్థమైంది? మన చేతిలో ఎప్పుడు 5 నిమిషాలు నా సంగతి చూసుకుంటావా? ఎల్లాడికి నేను ఉంటానకపోతే తెలుసా మర్చి పెడతాను. అర్థమైంది కదా? ఇదంతా 5 నిమిషాలు పని. అర్థమైంది? ఇక వా తగిలించుకోవాలంటే జీవితం వల్ల ఆడాలి. ఈ వా మనకెందుకే ఈ ఆచారాలు కూడా కొంతమంది ఈ ఆచారాలు అనుకుంటారు. అందుకని యావద్దు, ఏం కావాలా? వా కావాలి. మనకి ఏమంటారు? నిర్వాణం కావాలి. అది చెప్తున్నారు. నిర్వాణం, బ్రహ్మ నిర్వాణం రుచ్యతి గట్టి గచ్చతి అని చెప్తున్నారు. అందుకని ఈ ప్రకారముగా అభ్యాసం సాచిరాభ్యాస యోగేన, అది సా చిరాభ్యాస యోగేన. అది ఎలా ఉండాలి? మనకి చిరాభ్యాసం ఉండాలి. అందుకని దానికి మనకి ఇంతకుముందు సూత్రం చెప్పుకున్నాం, 19 యోగ సూత్రాలు. ఒకరోజు గుర్తు చేసుకుంటే ఇంకా ఈ నెల 2 నెలలు గుర్తుండిపోతాయి. ఆ అభ్యాసం ఎలా చేయాలంటే ఏం చెప్పుకున్నాం చెప్పండి? ఏమీ వస్తారు స్ఫురణకు వస్తాయి. సత్తు దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవితో దృఢభూమి. మన చిరాభ్యాసం అనే దానికి అభ్యాసంలో ఒక 3 సంవత్సరాలు చేసామనుకోండి, ఒక్కరోజు చేసామనుకోండి, దీనికంటే అదేమైతే అయిందా లేదా? ఇప్పుడు లాంగ్ అంతా చిరాభ్యాసం కదా. 3 సంవత్సరాలు మనం చేస్తే 10 సంవత్సరాలు ఒకరు చేశాడు, దీనికంటే అదేమైంది? 10 సంవత్సరాలు ఒకరు చేస్తే 30 సంవత్సరాలు ఏమైంది? చిరాభ్యాసం. అందుకని 19 చెప్పాడు, చిరాభ్యాసానికి ఏమి ఈ కాల పరిమితి వద్దు. ఏ కాల పరిమితి? సత్తు దీర్ఘకాలం అంటే శరీర పతన పర్యంతము. కదా సత్తు దీర్ఘకాల నైరంతర్య. అభ్యాసం అన్నటువంటిది ఇక్కడ మనం విన్నా. ఈ విన్నది ఇక్కడితో విడిచిపెట్టకూడదు. అందుకు వినడానికి వచ్చినటువంటి వ్యక్తులు మరి ఇక్కడికి పోయేటప్పుడు కలిసిపోతారు అనుకోండి, వెంటనే టాపిక్ మార్చకూడదు. అర్థమైంది కదా? కాసేపు ఈ టాపిక్ లో ఉండాలి. ఇద్దరు ఇచ్చారు, మీతో వెళ్ళిపోతారు అనుకోండి, వెళ్ళిపోయేటప్పుడు ఏమిటి వాసన అంటే ఏమనుకున్నాము, చిరాభ్యాసం అంటే ఏమనుకున్నాము, ఇది కాసేపు మనం చూసుకోవాలి. ఇంటికి వెళ్ళేది వరకు ఉన్నాం. అర్థమైందా? అలా చేసుకుంటూ గుర్తుంటాయి. ఇప్పుడు కాలేజీలో పాఠాలు చెప్తారు, ముమ్మరంగా ఉంటాయి. ఇక ఆ పుస్తకాలు అక్కడ చదివి ఇంటికి వచ్చిన ఖాళీ ఉండదు, అయిపోయాయి. అందుకని ఈ కాశీలు ఎక్కువ ఉంటూ నాకు స్నేహితుడు వాడు, ఆయన ఏమేవాడు, స్వామి ఈ మన రూమ్కి వెళ్ళిన తర్వాత అన్ని పనులే కదా, అందుకని మా రూమ్కి 10 గంట పడుతుంది కదా, ఈ పాట విచారించుకుంది పోదాం అనేవాడు. అర్థమైందా? ఇక వాడితో నేను ఉన్నాయన్నమాట. ఇక ఇద్దరు ఈ పాట రూమ్కి వెళ్ళి సెటిల్మెంట్ అయిపోయాయి. నేను పని మర్చిపోయినా, ఆయన పని మర్చిపోయినా, ఈ రెండింటికి సెట్ అయిపోయాయి అన్నమాట. అయిపోయాయి. ఈ రూమ్కి వచ్చి పుస్తకం పెట్టేస్తే కానీ ఎక్కడ పనులు ఉంటాయి కదా, ఇంటి పనులు అక్కడ పనులే. ఇక అక్కడికి వచ్చేస్తే ఇది తుడుచుకోవాలి, అది తుడుచుకోవాలి, బట్టలు ఎత్తుకోవాలి, అన్ని పనులే కదా. అందుకని మనము చిరాభ్యాసంగా మనం సంపాదించుకున్నటువంటివి నైరంతర్యం మనం చేసుకోవాలి. చక్కగా మనం అప్పుడు మనం ఎలాగ ఇంట్లో కూడా వెళ్ళిన తర్వాత ఆయన తలుపు వేసి ఒక 5 నిమిషాలు కూర్చోవాలి. ఏమి విన్నాము తర్వాత ఇంక చూసుకోండి 24 గంటలు. అది మళ్ళీ మనం వంట చేసినప్పుడు కూడా గుర్తుకు రావాలి. ఇలా చేసరికి ఏమైపోద్ది, మనకి బాగా పట్టేస్తారు. ఇక పట్టిన తర్వాత ఏం అవే కదా మాటికి వచ్చేవి. ఇక మొన్నే మనం ఏ పని చేసుకుని ఆటోమేటిక్ గా ఉంటుంది అనమాట. అందుకోసం సత్తు దీర్ఘకాల నైరంతర్య సత్కారం ఇంకొకటి ఉండాలి. అందులో
ఏదో అన్నీ పట్టి దీనివల్ల ఏమైనా లాభం ఉంటుందంటారా? మళ్ళీ మొదలెడతారు. ఎంత పట్టినా పోనీ 24 గంటలు ఆ మాటలు ఈ మాట్లాడుకున్నాం, దానివల్ల ఏమైనా లాభం ఉందంటారా? పోనీ దీనికి దానికి లాభం తయారు చేసుకోండి. ఇది ఎప్పుడే లాభమే. ఇది అర్థం కాకపోయినా, ఎందుకు చెప్పాను మీకు, వేదాంతం అర్థం కాకపోయినా ఎంత లాభం అంటే ఏమంటారు అర్థమైంది కదా. ఇది అర్థం కాకపోయినా మరి వ్యవహారం అర్థమైన ఏమీ లాభం ఉందా? ఏమీ లేదు. అది అర్థమైతే ఇంకా గొడవే. అర్థం కాకుండా ఉంటే మంచిది. అంటారు అక్కడ కూర్చోలే కానీ వాళ్ళిద్దరు అనుకుని మా నాకు వినేవాళ్ళు వినబడిపోతే కంపుడిపోయినట్టు కాదు. ఎనబడితే తంటే పంట కొట్టిన ఆ తంట తప్పదే మరి మనకి. అందుకోసం చెప్తున్నాడు, సత్ దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవిత దృఢభూమిని. అయినా నువ్వు చిరాభ్యాసం చేసినప్పుడు నీకేమవుతుంది? దృఢము అయిపోతుంది. అందుకోసం అది చెప్తున్నారు. ఈ ప్రకారంగా మనం వినా యుచిరాభ్యాస యోగేన వినా నక్షీయతే క్వచిత్. ఎందుకంటే మనలో ఉన్నటువంటిది ఉంది కదా ఆ వాసన అనేటువంటిది కాదు. ఇప్పుడు మనము ఎంతసేపు చిలికే చేస్తుంది, రామరామ్ అంటూనే ఉంటుంటది. ఎప్పుడు ఎంతవరకు అంటది? పిల్లి వచ్చిందంటే రాబోయే కేచ్చుకోవట్లే వాసన అలాంటిది. అర్థమైందా? అందుకని కొంత టెస్ట్ చేసుకుంటారు. ఏదైనా రాయి తగినప్పుడు నేనేమన్నాను? ఆ సంస్కారం వచ్చిందే, రామాలు వచ్చిందే, అయ్యో మరి ఎవరికి రాయితే ఏమొస్తుంది? అమ్మ అని వస్తుంది వచ్చింది వారు మొట్టమొదటి. ఎందుకంటే అనేక లక్షల సార్లు అది జపం చేసుకున్నాను చిన్నప్పుడు. ఏమంటారు? ఎందుకంటే స్టాండర్డ్ అయింది అది మాత్రం, లేకపోతే అవుతుంది స్టాండర్డ్. పుట్టి నుంచి మన స్కూల్కి వెళ్ళిన వరకు ఇక అమ్మ 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 అనుకోని కనీసం లెక్క పెడితే కోటి దాటిపోతుంది. ఇంకా సంవత్సరానికి ఎన్ని రోజుకే వాళ్ళు అరుస్తాం ఇంచుమించు 500 సార్లు మనకు తెలియనప్పుడు అది లెక్కేసుకుంటే ఎంత అవుతుంది అది. అందుకు అంత సంస్కారం పడించేది అది అయిపోయింది. నిన్న మనం జపం చేస్తున్నాం కానీ ఏమీ అవ్వలేదంటే ఇది మా జపం చేసి మన లెక్కే. రోజుకు 108, 30 రోజులకి 3000. ఆ 3000లో సగం పొళ్ళు, సగం దాన్ని ఎగరేసి పోతే ఉంటాయి పొళ్ళు. అర్థమైందే? అందుకోసం ఈ సంస్కారం ఏదో అవ్వాలి. దేవుడు ఆ కోటికి దాటిపోతే నివాసం వస్తుంది. దెబ్బ తగిలిన అమ్మాయి లేదా పవన్ కనబడిందంటే అప్పుడు అయిపోయింది. అందుకే కాబట్టి అది రావాలి, టెస్ట్ చేసుకోవాలి. రాదని కాదు, వస్తుంటారు కానీ మనం టెస్ట్ మొదలెట్టాలి. లోపల ఏం చేయాలి? దానికి సంస్కారం రావాలి. తప్పు లేదనుకోండి, మీరు అమ్మాయిని అది అట్నేం లేదు. ఏమంటారు? ఇంక అమ్మకి ప్రచారం ఎవరికి ప్రార్థిస్తాం మనం? ఆ అమ్మ ఏ అమ్మ లేదమ్మా, మనమ్మ ఏదో ఒక అమ్మ మొత్తం లేదు. అర్థమైంది కదా? అందుకోసం చెప్తున్నాను అనమాట. సత్కార ఆసేవితో దృఢభూమికి. అంటే మనం సాధన దృఢం కావాలి అంటే ఏం కావాలి? దీర్ఘకాలము ఆచరించాలి. ఇప్పుడు ఒక యోగాకి ఎక్కడికి 2 నెలలు ఆచరించేసరికి వాళ్ళు అడుగుతారు, మీకు అది కనబడిందా, ఇవి కనబడిందా? చాలా మంది అది కనబడలేదు అనుకో, ఇంకా పట్టలేదు. ఏం కనబడింది? కనబడింది. ఈ స్వప్నం వచ్చినప్పుడు కనబడుతుంది. ఏమైనా నిద్రపెట్టడికి ఏం కనబడుతుంది కాదండి. గాఢ సుశక్తి నిద్రపెట్టినడికి ఏమైనా కనబడతాయా? స్వప్నాలకు అన్నీ కనబడుతుంటాయి. అలాగే మన యోగంలో తన్మయత్వం చెందినది కనబడింది ఏముంది? కనబడింది ఏమో చెప్పండి. ఎప్పుడు మీకు బాగా నిద్రపోయినాడికి నీ దానికి స్వప్నాలే రాలేదా? అది ఎలా ఉంటుంది చెప్పండి. స్వప్నాలు ఎవరికి వస్తాయి? నిద్ర పట్టినోడికి వస్తే స్వప్నం. నిద్ర పట్టేవాడికి ఏం స్వప్నాలు రావు. అర్థమైందా? గాఢంగా దేయ వస్తువుతో ఏకాకారం చెందినప్పుడు దేయం కంటే భిన్నమైనది కనబడిందంటే స్వప్నమే. అందుకని ఈ విచారణ గట్టిగా పట్టిందా? ఏ విచారణ అయినా మనం పడుతుంది. అందుకని ముందు విచారణ ఉండాలి. వేదాంత విచారణ. మూలాన్ని విడిచిపెట్టి కొమ్మలకి నీళ్లు పోస్తే ఏమొస్తుంది? కొన్నాళ్ళకి మూలం ఆఖరి నేనే ఆడుతుంది. ఆ 3-4 రోజులు అబ్బాయి ఎంత బాగుంది చూసినారా, మీ చెట్టుకి మా చెట్టు తేడా అంటారు. అర్ధరాత్రి ఉన్న చెట్టు వెళ్ళిపోతారు. ఉన్నది కాస్త ఓడింది, స్వరమగనం పాడింది. అందుకని ఈ విచారణ అన్నటువంటిది మూలానికి నిలిపోయింది. మనం గుడ్డిగా ఏది నమ్మకూడదు. అయింది కదా. శాస్త్ర విచారణ ద్వారా మహాత్ములు ప్రాజ్ఞులు చెప్పిన వాక్యాలను కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎవరు కూడా
అది ఎట్లా ఉంది పరిస్థితి ఈ యొక్క ఆధ్యాత్మికత అన్నటువంటిది. అందుకని చెప్తున్నారనమాట ఈ విధంగా అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అని పతంజలికి కూడా మనకి చెప్పినాడు. దీన్ని ఎలా మనం చిత్తాన్ని స్వాధీనం చేసుకోవాలంటే అభ్యాసం చేతను వైరాగ్యం చేతను స్వాధీనం చేసుకోవచ్చును. అదే భగవద్గీతలో ఏం చెప్పారు? అభ్యాసేనది కౌంతేయ వైరాగ్యేన చ గృహీతన్నారు. కాబట్టి ఈ విధంగా చక్కగా మనం ఈ దీన్ని అవగాహన చేసుకుంటూ విచారణలో ముందుకెళ్తూ అందరూ కూడా సత్కర్మనిష్ఠులై భగవద్భక్తులై ఆత్మజ్ఞాన సంపన్నులై బ్రహ్మానందముతో విరాజిల్లినట్లు ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ సదా రక్షించుగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.